వివో X300, ఒప్పో ఫైండ్ X9. అసలు ఈ రెండింటిలో ఏ మొబైల్ కొనుక్కోవాలి, ఇది చాలా మందికి డౌట్ ఉంది. రెండు మొబైల్స్ కెమెరాని కాన్సన్ట్రేట్ చేసే దింపారు. సో ఏది అసలు కెమెరాలో బాగుంది, కెమెరా ఒకటే కాదు మిగతా అన్నిటిలో కూడా అసలు ఏది కొంటే మనకు వర్త్, దీని గురించే మనం ఈ రోజు వీడియో చూద్దాం. లాస్ట్ వరకు చూడండి, ఏ మొబైల్ బాగుందో చెప్తాను, నేనైతే ఏది కొనుక్కుంటానో కూడా చెప్తాను. అండ్ ఒకటి, ఈ వీడియోస్ అంత ఈజీగా చేయడం, మీరు చూస్తున్నారు మేము ఇచ్చే క్వాలిటీ, అసలు సరిగ్గా నిద్ర లేకుండా కష్టపడుతున్నాం. జస్ట్ బికాస్ మేము కన్సిస్టెంట్ గా ద బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని. మీ నుంచి సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా చేస్తాం. జస్ట్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. అండ్ ఇంకోటి, హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న క్రియేటర్స్ కి హైప్ అనే బటన్ ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త వాళ్ళకి రీచ్ అవ్వాలంటే మీరు కానీ రీచ్ అయ్యేలా చేస్తే అదే చాలు. జస్ట్ అది మీ చేతిలోనే ఉంది. మా కష్టాన్ని గుర్తించండి చాలు, ఇంకేం అవసరం లేదు. నేను కష్టపడతానే ఉంటాను, మీకోసం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకొస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ మనం ప్రైసింగ్ నుంచి మొదలు పెడతాం. ప్రెసెంట్ ఇప్పుడున్న ప్రైస్ X300 వచ్చేటప్పటికి 76,000 ఉంది వితౌట్ ఆఫర్. ఫైండ్ X9 వచ్చేటప్పటికి 75,000 ఉంది, 1,000 తక్కువకు వస్తుంది వితౌట్ ఆఫర్ తో. కానీ విత్ ఆఫర్ తో కానీ చూసాం అనుకోండి, వివోకి 7,500 రూపీస్ ఆఫర్ ఇస్తున్నాడు. సో 68,469 రూపీస్ వస్తుంది. ఒప్పోకి 5,500 రూపీస్ మాత్రమే ఆఫర్ ఇస్తున్నాడు, 69,499 రూపీస్ వస్తుంది. ఇక్కడ సింపుల్ గా మీరు ఎలాంటి ఆఫర్ అప్లై చేయకపోతే ఇక్కడ 1,000 రూపీస్ తక్కువకి ఫైండ్ X9 వస్తుంది. కానీ ఆఫర్ కానీ అప్లై చేశారనుకోండి, X300 1,000 రూపీస్ తక్కువ వస్తుంది. సో ఎలా పడితే అలా తీసుకోండి. ఎలా అయినా మీకు అటు ఇటు 1,000 రూపీస్ తక్కువే ఉంటున్నాయి రెండు. ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నేను రెండింటికి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ అన్బాక్సింగ్. రెండు బాక్సులు చూడడానికి ఇలా ఉంటాయి. రెండిట్లో మొబైల్ ఫోన్ ఉంటుంది. TPU కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వివోలో 90 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, టైప్ A టు టైప్ C కేబుల్. ఒప్పోలో వచ్చేటప్పటికి 80 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నాడు, టైప్ A టు టైప్ C కేబుల్. అన్బాక్సింగ్ విషయంలో కూడా రెండిట్లో అన్ని ఉంటాయి. సో ఇక్కడ నేను రెండింటికి పాయింట్ ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. బ్యాక్ సైడ్ రెండు ఫైబర్ గ్లాస్ తోనే వస్తున్నాయి. రెండు మ్యాట్ ఫినిష్ ఉంటాయి, మీకు ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయవు. అండ్ సైడ్ రెండు మెటల్ ఫ్రేమ్ తోనే వస్తున్నాయి. చాలా బాగుంటుంది రెండు డిజైన్. ఫ్రంట్ మాత్రం ప్రొటెక్షన్ వివో వాళ్ళు షార్ట్ సెన్సేషన్ XT కోర్ గ్లాస్ యూస్ చేశారు. ఒప్పో వాళ్ళు కార్నింగ్ గొరిల్లా 7i ప్రొడక్షన్ యూస్ చేశారు. ఇక్కడ విక్టా స్కిల్ ఉంటే బాగుంది. ఒప్పో వాళ్ళు జస్ట్ కార్నింగ్ గొరిల్లా 7i ప్రొడక్షన్ దాపేశారు, ఒక మిడ్ రేంజ్ ప్రొడక్షన్ ఇది. కానీ వివో వాళ్ళది షార్ట్ సెన్సేషన్ XT కోర్ అనేది కొంచెం హై ఎండ్ మొబైల్స్ కే యూస్ చేసేటివి. రెండింటిని కంపేర్ చేసి చూస్తే ఇది కొంచెం బాగా ప్రొటెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ వివో 193 గ్రామ్స్ ఉంటుంది, ఒప్పో 203 గ్రామ్స్ ఉంటుంది. అటు ఇటుగా మీకు రెండు 10 గ్రామ్స్ వెయిట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. దానికి రీజన్ ఇది కొంచెం పెద్ద మొబైల్ అండ్ బ్యాటరీ కూడా ఎక్కువ వస్తుంది. ఇది కాంపాక్ట్ మొబైల్, కొంచెం బ్యాటరీ కూడా తక్కువ వస్తుంది. అదొకటే రీజన్. 10 గ్రామ్స్ జస్ట్. రెండు 7.9 mm థిక్నెస్ ఉంటాయి అండ్ IP68 69 రేటింగ్ తో వస్తాయి. మీకు ఇంకా డిజైన్ లో ఎక్కడ డిఫరెన్స్ కనబడుతుంది అంటే కెమెరా మాడ్యూల్ దగ్గర వివో రౌండ్ మాడ్యూల్, X సిరీస్ మొత్తం ఈ రౌండ్ మాడ్యూల్ తోనే వస్తుంది. ఒప్పో వచ్చేటప్పటికి ఈ స్క్వేర్ మాడ్యూల్. ఇక్కడ మీకు ఏ డిజైన్ నచ్చితే అది తీసుకోండి. కొంతమందికి వివో డిజైన్ నచ్చుతుంది, కొంతమందికి ఒప్పో డిజైన్ నచ్చుతుంది. అసలు మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూద్దాం ఎంత మందికి ఏ డిజైన్ నచ్చిందో. నెక్స్ట్ ఇంకోటి, వివో చాలా కాంపాక్ట్ ఉంటుంది. ఇది ప్రాపర్ కాంపాక్ట్ మొబైల్. కానీ ఒప్పో అలా కాదు. ఈ X9 కాంపాక్ట్ మొబైల్ కాదు. మీకు ఇప్పుడే డిఫరెన్స్ కావాలి చూపిస్తా. రెండు పెట్టే కదా, చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో. సో ఇది కాంపాక్ట్ అయితే కాదు, అలా అని మామూలు పెద్ద మొబైల్ లాగా కాదు, రెండింటి మధ్యలో ఉంటుంది. అండ్ ఇంకా డిజైన్ విషయానికి వస్తే మీకు ఒప్పోలో ఎక్స్ట్రా ఒక కీ వస్తుంది లెఫ్ట్ సైడ్, దీన్ని స్నాప్ కీ అని పిలుస్తారు. చాలా కస్టమైజేషన్స్ ఉంటాయి. సెటింగ్స్ లోకి వెళ్తే స్నాప్ కీలోకి వెళ్ళారు అనుకోండి, అక్కడ చాలా ఉంటాయి, మీకు ఏది కావాలన్నా పెట్టుకోవచ్చు, బాగా యూజ్ అవుతుంది. కానీ వివోలో అలాంటిది లేదు. ఇక్కడ డిజైన్ లో ఈ ఎక్స్ట్రా ఒప్పోలో స్నాప్ కీ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ బిల్డ్ క్వాలిటీలో వివోలో ఫ్రంట్ వచ్చే షార్ట్ సెన్సేషన్ XT కోర్ గ్లాస్ అనేది కొంచెం బెటర్ ఉంటుంది కార్నింగ్ గొరిల్లా 7i ప్రొటెక్షన్ కైనా. సో అందువల్ల నేను ఇక్కడ రెండింటికి పాయింట్ ఇస్తాను. ఒక్కోటి ఒక్కో దాంట్లో ఉంది కాబట్టి మీకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో రెండింటికి పాయింట్ వస్తాయి. నెక్స్ట్ మనం డిస్ప్లేలోకి వెళ్తే ఫస్ట్ కాంపాక్ట్ మొబైల్ వివో గురించి మాట్లాడుకుంటే 6.31 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది LTPO డిస్ప్లే. ఒప్పో విషయానికి వస్తే 6.59 ఇంచ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది LTPS డిస్ప్లే. కానీ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది దీనికి డాల్బీ విజన్ సపోర్ట్ లేదు వివోకి. రెండు పక్క పక్కన పెట్టుకొని చూస్తే నాకు అసలు ఎక్కడ డిఫరెన్స్ అయితే కనిపించలా. సేమ్ ఉన్నాయి రెండు. కలర్స్ లో పెద్దగా డిఫరెన్స్ లేదు. ఓన్లీ స్కిన్ టోన్ లో కొంచెం లైట్ వైబ్రెన్స్ అనేది నేను వివోలో చూస్తున్నాను కంపేర్ టు ఒప్పో. అది కూడా బాగా గమనిస్తే తప్ప ఎక్కడ డిఫరెన్స్ లేదు. నాకు రెండు చాలా బాగా నచ్చాయి, రెండు బాగున్నాయి. పీక్ బ్రైట్నెస్ మాత్రం వివోలో 4500 నిట్స్ ఉంటుంది, ఒప్పోలో 3600 నిట్స్ ఉంటుంది. మామూలుగా సన్ లైట్ లో కూడా డిస్ప్లే కొంచెం బాగా కనిపిస్తుంది వివోలో. సో ఆ డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది బయట కూడా. రెండు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ తోనే వస్తున్నాయి, చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతున్నాయి. రెండింటి ప్లేస్మెంట్ కరెక్ట్ గా ఉంది. ఓవరాల్ గా డిస్ప్లే విషయానికి వస్తే బయట సన్ లైట్ విజిబిలిటీ కానీ అండ్ మెయిన్ గా LTPO ప్యానల్ వివోలో. సో ఇవన్నీ నేను కన్సిడర్ చేసి వివో పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ సౌండ్, రెండిట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. వివోలో సూపర్ ఆడియో అని ఉంటుంది, ఒప్పోలో హోలో ఆడియో అని ఉంటుంది. ఒకసారి సౌండ్ మీరే అనండి రెండు. ఓవరాల్ గా సౌండ్ అయిన తర్వాత
నాకు స్లైట్ డిఫరెన్స్ ఎడ్జ్ మాత్రం ఒప్పుకుంది. సో ఇది నా పర్సనల్ ప్రిఫరెన్స్. నేను విన్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, ఎందుకంటే మీరు వాడే ఫోన్లో డిఫరెంట్ స్పీకర్స్ ఉండొచ్చు, మీకు సౌండ్ చేంజ్ అయిపోవచ్చు, నేను చెప్పలేను. ఇక్కడ నేను కూర్చొని ఉన్నా కాబట్టి కొంచెం ఎడ్జ్ అనేది నాకు ఒప్పుకుంది, నేను ఒప్పుక పాయింట్ ఇస్తున్నాను. దాని తర్వాత బ్యాటరీ, ఇక్కడ వివో వచ్చేటప్పటికి 6040 mAh బ్యాటరీతో వస్తుంది, ఒప్పోలో 7025 mAh బ్యాటరీతో వస్తుంది. ఓవరాల్ గా రెండింటిని బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేయడానికి కూర్చుంటే వివోలో నాకు 7 hours 35 minutes వచ్చింది, కానీ ఇక్కడ ఒప్పో మాకు 8 hours 50 minutes వచ్చింది. మేము యూజ్ చేసిన అప్లికేషన్స్ అన్ని ఇస్తున్నా చూడండి, అంటే బ్యాటరీ ఎంత డ్రాప్ అయిందో కూడా ఉంటుంది. ఇది మా టెస్టింగ్, మీ టెస్టింగ్ లో మారిపోవచ్చు, మీకు ఇంకా ఎక్కువ రావచ్చు, మాకు తక్కువే వస్తుంది. యాక్చువల్ గా మేము అది పనిగా కూర్చొని డ్రైన్ చేస్తాం, మాకు అదే పని కాబట్టి. అండ్ వివోలో 90 watts ఛార్జర్ ఉంటుంది, 40 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఒప్పోలో 80 watts ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నాడు అండ్ 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఓవరాల్ గా బ్యాటరీలో మాత్రం ఎటు చూసుకున్నా ఒప్పో చాలా ఎక్కువ వస్తుంది, అందువల్ల నేను ఒప్పో పాయింట్ ఇస్తున్నాను. దాని తర్వాత ప్రాసెసర్, రెండు సేమ్ ప్రాసెసర్లతో వస్తున్నాయి, డైమెన్సిటీ 9400 ప్రాసెసర్లు. రెండిట్లో పర్ఫార్మెన్స్ సేమే ఉంటుంది, మీకు ఎక్కడ డిఫరెన్స్ కనిపించదు, ఎందుకంటే సేమ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ తో కూడా ఉంటాయి. బేస్ వేరియంట్ 12+256GB రెండిట్లో ఉంటుంది. బట్ హై ఎండ్ వేరియంట్ లోకి వెళ్ళారనుకోండి, వివో 12+512GB ఉంటుంది, కానీ ఒప్పోలో 16+512GB ఉంటుంది. రెండిట్లో LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు అండ్ UFS 4.1 స్టోరేజ్ యూజ్ చేశారు. బేస్ వేరియంట్స్ అయితే మీరు బేస్ వేరియంట్ కొనుక్కోవడం బెటర్, మనం అంతకు మించి పెట్టడం అవసరం లేదు, 12GB అనేది చాలా ఎక్కువ. సో రెండిట్లో సేమే ఉంటాయి. అంటే గేమింగ్ విషయానికి వస్తే BGMI కూడా రెండు మనం హై గ్రాఫిక్స్ లో ఆడుకోవచ్చు, స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ 120 FPS. ఫ్రీ ఫైర్ కూడా మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. బట్ హార్డ్ కోర్ గేమర్స్ కి అయితే రెండు ఫోన్స్ నేను సజెస్ట్ చేయను. ఈ రెండు ఫోన్స్ అవసరం లేదు మీకు, హార్డ్ కోర్ గేమర్స్ అయితే. అది పనిగా నేను గేమ్స్ ఎక్కువ ఆడుతాను, గేమింగ్ కోసం నేను చూస్తున్నా అంటే అక్కడ OnePlus 15 ఉంటుంది, IQ 15 ఉంటుంది, అవి తీసుకోండి. ఇవేంటంటే కెమెరా సెంట్రిక్ మొబైల్స్, రెండు కెమెరా సెంట్రిక్ మొబైల్సే. మనం అందుకే కెమెరా గురించి కొంచెం ఎక్కువ డిస్కస్ చేసుకోవాలి, నెక్స్ట్ వస్తుంది కెమెరా కూడా. బట్ ఇక్కడ ప్రాసెసర్ కి నేను రెండింటికి పాయింట్స్ ఇస్తున్నాను. కెమెరా దగ్గరికి వెళ్లే ముందు మనం కనెక్టివిటీ గురించి చూద్దాం. వివోలో 19 5G బ్యాండ్స్ ఉంటాయి, ఒప్పోలో 18 5G బ్యాండ్స్ ఉంటాయి. రెండు Wi-Fi 7 సపోర్ట్ తో వస్తున్నాయి. వివోలో బ్లూటూత్ వర్షన్ 5.4 ఉంటుంది, కానీ ఒప్పోలో వచ్చేటప్పటికి బ్లూటూత్ వర్షన్ 6 ఉంటుంది. రెండింటికి NFC సపోర్ట్ ఉంటుంది, రెండింటికి IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ వివోలో ఇక్కడ USB 3.2 జనరేషన్ పోర్ట్ యూజ్ చేశారు, కానీ ఒప్పోలో జస్ట్ USB 2.0 జనరేషన్ ఉంటుంది. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. USB 2.0 అనేది జస్ట్ ఒక 480 MBPS స్పీడో 500 MBPS స్పీడో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది మీకు అంతే. కానీ ఈ 3.2 Gen 1 పోర్ట్ అనేది 5 Gbps ట్రాన్స్ఫర్ స్పీడ్ ఉంటుంది, సో చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మీరు 1 GB ఫైల్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే 1 second లో అయిపోద్ది. దీంట్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే మీరు ఒక 5 నిమిషాలు కూర్చోవాల్సి వస్తుంది, 10 సెకండ్లు ఏడా 5 నిమిషాలు ఏడా, సో అంత కష్టంగా ఉంటుంది ట్రాన్స్ఫర్. నాకు ఇది మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది, ఇంత ప్రైస్ పెట్టి USB 2.0 ఇవ్వడం. సో అందువల్ల నేను కనెక్టివిటీకి వివో పాయింట్ ఇస్తాను. ఇప్పుడు మనం కెమెరాస్కి వెళ్ళిపోదాం. నాకు తెలుసు ఈ కెమెరాస్ కోసమే మొబైల్స్ దింపారు, మనం కూడా కెమెరాస్ గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. సో కూర్చొని నీట్ గా చూడండి చెప్తాను. ఫస్ట్ మన స్పెసిఫికేషన్స్ చూద్దాం. X300 లో మెయిన్ కెమెరా 200 MP ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలానే 50 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సెల్ఫీ కూడా 50 MP ఉంటుంది. ఇది జైస్ కొలాబరేషన్ తో వస్తుంది. మనం ఒప్పోకి వెళ్తే ఇది హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్ తో వస్తుంది. దీంట్లో 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 32 MP ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్స్ పక్కన పెట్టేసి మనం రియాలిటీలోకి వద్దాం. ఫస్ట్ మనం మెయిన్ కెమెరా ఫోటోస్, పోర్ట్రేట్ ఫోటోస్ చూద్దాం. 23mm లో తీసుకోవచ్చు, 1x లో. ఇక్కడ రెండు ఫోటోస్ బాగానే ఉన్నాయి, కానీ జూమ్ చేశారనుకోండి వివోలో డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయి, ఒప్పోలో డీటెయిల్స్ అంతగా లేవు. అని మీరు ఈ ఫోటో చూస్తే ఒప్పో కొంచెం నేచురల్ గా వచ్చింది, వివో కొంచెం సాచురేటెడ్ గా వచ్చింది. నెక్స్ట్ సన్ ఉన్న సైడ్ తీసుకున్న ఫోటో ఇది. ఈ ఫోటో ఒప్పో నాకు చాలా బాగా వచ్చింది అనిపించింది, ప్రాసెసింగ్ కరెక్ట్ గా ఉంది, స్కిన్ టోన్ గానీ అన్ని నేచురల్ గా అనిపించాయి నాకు. నెక్స్ట్ 50mm లో తీసిన ఫోటో, ఒప్పోలో 48mm ఉంటుంది. ఇదే చూడొచ్చు, మీరు సన్ సైడ్ గా నిలబడుకొని తీసుకుంటే అసలు వివో సరిగ్గా ప్రాసెసింగ్ చేయలేదు, ఒప్పో చాలా బాగా ప్రాసెసింగ్ చేసింది. ఇక్కడ సన్లైట్ నా మీద పడుతుంది ఈ ఫోటోలో. మీరు ఇక్కడ చూసినా నాకు ఒప్పోనే నచ్చింది, ప్రాసెసింగ్ బాగుంది, కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకుంది షాడోస్ అన్ని. వివోలో అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం తగ్గింది. అండ్ ఇది 85mm ఫోటో, టెలిఫోటో కెమెరా నుంచి తీసినట్టు రెండిట్లో రెండు చాలా బాగున్నాయి, నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. రెండు బెస్ట్ వస్తున్నాయి, ప్రతి కెమెరాలో రెండు బెస్టే ఉన్నాయి. ఈ ఫోటో సన్లైట్ నా మీద పడుతున్నప్పుడు తీసింది. మీరు ఇక్కడ కొంచెం డిఫరెన్స్ కనిపెట్టచ్చు, అది ఎక్కడంటే నా హెయిర్ చూడండి, వివో కొంచెం ఆరెంజ్ గానే పెట్టింది హెయిర్ ని, కానీ ఒప్పో బ్లాక్ గా నేచురల్ గా పెట్టింది. సో ప్రాసెసింగ్ అనేది ఒప్పోలో చాలా బాగుంది. సన్లైట్ పైన పడుతున్నప్పుడు అది ప్రాసెసింగ్ కరెక్ట్ గా చేసుకుంటుంది, షాడోస్ అడ్జస్ట్ చేసుకుంటుంది, అన్ని కరెక్ట్ గా పెట్టుకుంటుంది. ఇంకంతే పోర్ట్రేట్ ఫోటోస్. ఇంకా రెండిట్లో నైట్ టైం పోర్ట్రేట్ ఫోటోస్ చూద్దాం. నైట్ టైం మాత్రం ఫోటోస్ విషయంలో మాత్రం వివో చాలా చండాలంగా వస్తుంది. ఈ ఫోటో చూడొచ్చు, 1x లో తీసింది, అసలు ఈ ప్రాసెసింగ్ సరిగ్గా లేదు, షాడోస్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవట్లేదు. కానీ ఒప్పో చాలా బాగా చేసుకుంది. ఈ 50mm లో తీసిన ఫోటో కూడా చూడండి, చాలా బ్లాక్ గా వస్తుంది వివో. అండ్ ఇది 85mm లో తీసిన ఫోటో, ఇదైతే పర్లేదు ఆ రెండింటితో కంపేర్ చేస్తే, కానీ ఇక్కడ కూడా ఒప్పోనే బాగుంది. ఒక ప్రాబ్లం నాకు కనిపించింది ఏంటంటే వివోలో షాడోస్ ఉన్నప్పుడు సరిగ్గా ప్రాసెసింగ్ అయితే చేయట్లేదు.
ఇట్లా. కానీ ఒప్పో చాలా బాగా చేస్తుంది ప్రాసెసింగ్. ఇది రూమ్ కండిషన్ లో రెస్టారెంట్ లో తీసిన ఫోటో, పోర్ట్రేట్ ఫోటోనే 85mm లో. రెండు చాలా బాగా వస్తున్నాయి. రెండిట్లో నాకు ఎక్కడ డిఫరెన్స్ అనిపించలేదు. జూమ్ చేసిన రెండిట్లో డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నార్మల్ ఫోటోస్. ఈ నార్మల్ ఫోటోస్ కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. వివో అనేది సాచురేషన్ ఎక్కువ చేస్తుంది, ఒప్పో కరెక్ట్ గా ఉంచింది. సన్లైట్ నా మీద పడుతున్నప్పుడు కూడా. సో ఆ డిఫరెన్స్ అయితే ఉంది ఖచ్చితంగా. డీటెయిల్స్ రెండిట్లో ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ 2x లో తీసిన ఫోటోస్ కూడా మీరు చూడొచ్చు. వివోలో ప్రాసెసింగ్ ఏందో నాకు అర్థం కావట్లా, కొంచెం ఆరెంజ్ గా. అక్కడ నేను సెట్టింగ్స్ రెండిట్లో ఒకటే పెట్టాను, ఎక్కడ డిఫరెన్స్ లేవు. రెండు అన్ని నేచురల్ పెట్టాను, సేమ్ ఫోకల్ లెంగ్త్ లో తీసాను అన్ని. సో ఎక్కడ డిఫరెన్స్ అయితే లేవు. కానీ ప్రాసెసింగ్ వివో అనేది కొంచెం సాచురేటెడ్ గా, కొంచెం ఆరెంజిష్ గా చేస్తుంది, అదొక డిఫరెన్స్ ఉంది. అండ్ స్కిన్ టోన్స్ ని సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవట్లేదు. మెయిన్ గా షాడోస్, ఫేస్ మీద షాడో పడుతున్నప్పుడు అది అడ్జస్ట్ చేసుకోవట్లేదు, బ్లాక్ గానే ఉంచేస్తుంది. ఇది టెలిఫోటో ఫోటో మాత్రం రెండిట్లో బాగానే ఉన్నాయి. టెలిఫోటోలో నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. రెండు ఓన్లీ మెయిన్ కెమెరా నుంచి వివో కొంచెం సాచురేటెడ్ గా ఉంది, ఒప్పో కొంచెం నేచురల్ గా ఉంది. టెలిఫోటో మాత్రం నార్మల్ ఫోటోస్ బాగున్నాయి, ఇవన్నీ నార్మల్ ఫోటోస్ మీకు చూస్తున్నవి. పోర్ట్రేట్ ఫోటోస్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ ఇవి రెండు సెల్ఫీ ఫోటోస్. నార్మల్ ఫోటోస్ ఇక్కడ మీకు ఎక్కడ డిఫరెన్స్ అయితే కనిపించదు, రెండు బాగుంటాయి. నేను ఎంత డిఫరెన్స్ కనిపెడతా ఉన్నా నాకు డీటెయిల్స్ రెండు బాగున్నాయి, కలర్స్ రెండు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. నెక్స్ట్ పోర్ట్రేట్ సెల్ఫీ ఫోటోస్. ఇక్కడ పోర్ట్రేట్ సెల్ఫీ ఫోటోస్ ఏంటంటే వివోలో కొంచెం లైట్ గా ఆరెంజ్ ఉంది, అదేం పెద్ద మ్యాటర్ కాదు, చూడడానికి బాగానే ఉన్నాయి. ఒప్పో మరీ వైట్ గా ఉంది, అదొక డిఫరెన్స్ నేను నోటీస్ చేశాను. ఇక్కడ కనిపించే ఫోటోస్ అన్ని అలానే అనిపించాయి నాకు. బ్యాక్ సైడ్ సన్ బెట్ తీసుకున్నాను, మీరు ఇక్కడ చూస్తే ఒప్పో మరీ ఎక్కువ వైట్ గా చేసింది, వివో కొంచెం నార్మల్ గానే ఉంచింది. ఇవి నైట్ టైం తీసుకున్న సెల్ఫీ ఫోటోస్ రెండు బాగానే ఉన్నాయి, నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. కొంచెం ఇక్కడ వివో వైట్ గా చేస్తుంది. అటు ఇటు ఉన్నాయి, మీకు నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంటాయి రెండు మొబైల్స్. సో ఎక్కడ పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించవు. కొంతమందికి ఆరెంజ్ నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, కొంతమందికి నేచురల్ గా ఉంటే ఇష్టం. సో నేచురల్ గా కావాలనుకుంటే మీకు ఒప్పోలో కొంచెం నేచురల్ గా వస్తున్నాయి, వివోలో ఎక్కువ ప్రాసెసింగ్ చేస్తుంది. అండ్ ఆల్సో వివోలో మీకు జైస్ ఫిల్టర్స్ ఉంటాయి, రకరకాలుగా ఫోటోలు వస్తాయి, మంచి మంచి ఫిల్టర్స్ తో వెనక బ్లర్ వచ్చి. అండ్ సీజనల్ పోర్ట్రేట్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ సీజన్స్ లో ఫోటోస్ తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ వివోలో ఉంటాయి, అవన్నీ మనకు ఎక్స్ట్రా ఇలాంటివన్నీ ఒప్పోలో అయితే ఉండవు. ఇది ఆ ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలన్నా మీకు ఫోటో విషయంలో వివోలో ఎక్కువ దొరుకుతాయి, ఒప్పోలో అంతగా దొరకవు. ఇంకా మనం వీడియోస్ లోకి వెళ్ళిపోతాం. రెండిట్లో 4K 120fps లో తీసుకోవచ్చు, బ్యాక్ కెమెరా యూజ్ చేసి. ఫ్రంట్ 4K 60fps లో తీసుకోవచ్చు. ఒకసారి వీడియోస్ చూడండి. ఇది నార్మల్ వీడియో, రెండిట్లో మనం 4K 120fps లో తీసుకోవచ్చు. మీరు కానీ స్లో మోషన్ ఇలాంటివి చేసుకోవాలంటే చాలా బాగుంటాయి, యాక్షన్ షాట్స్కి ఇలాంటివి. ఒకసారి వాయిస్ ఎలా ఉందో చూడండి, మీకు డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. ఓకే, ఇది రెండిట్లో నార్మల్ వీడియో, 4K 60fps లో సెల్ఫీని వీడియో. ఏమంటారు, ఏది బాగుందంటారు? నాకు వివో కొంచెం బాగుందనిపిస్తుంది సెల్ఫీ. మీకేమనిపిస్తుందో చెప్పండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పోర్ట్రేట్ వీడియో మాత్రం వివోలో 4K 60fps తీసుకోవచ్చు, ఫ్రంట్ టు బ్యాక్. కానీ ఒప్పోలో 4K 30fps. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇది బ్యాక్ కెమెరా నుంచి పోర్ట్రేట్ వీడియో, ఎలా బ్లర్ అవుతుందో చూడండి. వివో నుంచి 4K 60fps తీసుకోవచ్చు, మనకు ఒప్పోలో 4K 30fps తీసుకోవచ్చు. సో బ్లర్ కరెక్ట్గా ఉందా లేదా, నా స్కిన్ టోన్ ఎలా ఉంది, అవి చెక్ చేసుకోండి. ఇది రెండిట్లో పోర్ట్రేట్ వీడియో, వెనక బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎలా ఉందో చూడండి. నాకు ఒప్పోనే బాగుంది అనిపిస్తుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. ప్రస్తుతానికైతే నాకు ఒప్పో నచ్చింది. మీకేది నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మార్నింగ్ అయితే రెండు బాగానే వస్తున్నాయి, ఏది తీసేయడానికి అయితే లేదు, రెండు బాగున్నాయి. అండ్ 3x టెలిఫోటో కెమెరా నుంచి తీసిన వీడియో ఇది. నేను తీసుకున్న ఎన్విరాన్మెంట్ లో నాకు రెండిట్లో పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించలేదు, రెండు చాలా బాగా వస్తున్నాయి, రెండు తీసేయడానికి అయితే లేవు. దాని తర్వాత నైట్ వీడియోస్. ఈ నైట్ వీడియోస్ విషయానికి వస్తే నాకు ఒప్పోలో ఇది నార్మల్ వీడియో, నాకు ఒప్పోలో చాలా నాయిస్ వస్తుంది కంపేర్ టు వివో. వివో చాలా బెటర్ అనిపించింది నైట్. మీరు చూడొచ్చు ఒప్పోలో ఆ ఫ్లేర్స్ కానీ, ఆ షేడ్లు కానీ, ఆ లైటింగ్ కండిషన్ లో, అక్కడ స్ట్రీట్ లైట్ లైటింగ్ కండిషన్ లో నాయిస్ కూడా ఎక్కువ ఉంది. సేమ్ పోర్ట్రేట్ కూడా వివో కొంచెం బెటర్ గా ఉంది, కాకపోతే కొంచెం షార్ప్నింగ్ ఎక్కువ ఉంది వివోలో. ఒప్పోలో షార్ప్నింగ్ తక్కువ ఉంది, బట్ నాయిస్ ఎక్కువ ఉంది. నాయిస్ కన్నా షార్ప్నింగే బెటర్. సో నాకు ఇక్కడ వివో నచ్చింది. అండ్ ఇది సెల్ఫీ వీడియో, మీరు దీంట్లో చూసినా గానీ ఒప్పోలో ఓవర్ గా నాయిస్ వస్తుంది. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది, నైట్ టైమ్ ఎక్కువ నాయిస్ అయితే వస్తుంది. వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ దీన్ని ఫిక్స్ చేయాలి. వివోలో అంతగా నాయిస్ రావట్లేదు, పర్లేదు, చాలా బాగా వస్తుంది వివో నైట్ మాత్రం. ఓవరాల్ గా ఇది కంపారిజన్. చాలా డీటెయిల్ గా చెప్పా అనుకుంటా, అంత ఈజీ కాదు. ప్రతి డిపార్ట్మెంట్ కి వెళ్ళి మార్నింగ్ నుంచి నైట్ దాకా కష్టపడుతున్నాం జస్ట్ ఫోటోస్ వీడియోస్ చేయడానికి. అండ్ ఇంకొక రోజు బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేయడానికి కష్టపడుతున్నాం. సో మీకు అర్థం కావట్లేదు, చాలా 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 కష్టం ఇలాంటివి తీయడం. మీ సైడ్ నుంచి సపోర్ట్ కావాలి, అదొకటే మేము అడిగేది. సో ఇంక ఇది పక్కన పెట్టి అసలు ఓవరాల్ గా కెమెరాస్ ఏవి బాగున్నాయంటే, ఒకటి ఫోటోస్ లో ఒప్పో చాలా బాగా వస్తుంది, ప్రాసెసింగ్ గానీ నేచురల్ గా ఉంచుతుంది. వివో అదే ప్రాసెసింగ్ లో ఓవర్ సాచురేషన్ చేస్తుంది, అదొక్కటి ప్రాబ్లం అనిపించింది వివోలో పక్కన పెట్టుకొని చూసినప్పుడు. కానీ వివో ఒకటే తీసుకొని చూస్తే మీకు వివో చాలా గొప్పగా అనిపిస్తాయి, ఒప్పో ఒకటే చూసినా ఒప్పో పక్కన చాలా గొప్పగా అనిపిస్తాయి. సో రెండు కాంపిటీషన్ మొబైల్స్, రెండిట్లో చూస్తున్నాం కాబట్టి నేను స్లైట్ ఎడ్జెస్ చెప్తాను మీకు ఎక్కడ దేనికి ఎడ్జ్ ఉందని. ఫోటోస్ లో మాత్రం ఆ ఎడ్జ్ అనేది ఒప్పోకుంది, కానీ సెల్ఫీ కెమెరా కాదు. సెల్ఫీ కెమెరాలో
వివోకి ఉంది. వీడియోస్ లో కూడా వివో బెటర్ ఉంది. మీకు 4K 120fps లో బ్యాక్ కెమెరా తీసుకోవచ్చు. పోర్ట్రేట్ వీడియో మెయిన్ గా 4K 60fps లో తీసుకోవచ్చు. కానీ ఒప్పోలో 4K 30fps అండ్ నైట్ టైం వీడియోస్ చాలా అంటే చాలా నాయిస్ వస్తున్నాయి. ఒప్పోలో వివోలో చాలా బెటర్ గా ఉన్నాయి. నాయిస్ కంట్రోల్ చేస్తుంది. నైట్ టైం మాత్రం అదొకటి మెయిన్ ప్రాబ్లం నోటీస్ చేశాను నేను. మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫొటోస్ కోసం చూస్తుంటే ఒప్పోకి వెళ్ళొచ్చు, వీడియోస్ కోసం చూస్తుంటే వివోకి వెళ్ళొచ్చు. సో మీకు ఏది మెయిన్ ప్రయారిటీ అనేది చూసుకొని దానికి వెళ్ళండి. ఇక్కడ రెండింటిని తీసేయడానికి అయితే లేవు, రెండు బాగున్నాయి. ఆ ప్రైస్ రేంజ్ కి రెండు చాలా మంచి మొబైల్స్. సో మీరు రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయవు. నేను పక్కన పెట్టుకొని చెప్తాను కాబట్టి మీకు అనిపించచ్చు, కానీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు రెండు. సో ఇక్కడ నేను రెండింటికి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రెండిట్లో Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తాయి అండ్ రెండు 5+7 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు. వివో వచ్చేటప్పటికి Origin OS 6 తో వస్తుంది, ఒప్పో ColorOS 16 తో వస్తుంది. ఇక్కడ ఏది బాగుంటది అని నన్ను అడిగితే రెండు బాగానే ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే రెండు చాలా బాగుంటాయి. రెండు కస్టమ్ ఓఎస్లే. వీళ్ళకి ఏది ప్రయారిటీ వాళ్ళది. ఒకటి కొంచెం ప్రీమియం గా మరీ స్మూత్ గా ఒప్పో అనిపిస్తుంది కంపేర్ టు వివో. అండ్ నేను రెండింటికి కంపారిజన్ వీడియో చేసున్నా, Origin OS వర్సెస్ Oxygen OS అని చెప్పి. ఆ Oxygen OS అన్నా ఈ ColorOS అన్నా రెండు ఒకటే. మీరు ఆ వీడియో చూడండి, మీకు రెండింటికి క్లియర్ గా డిఫరెన్స్ అర్థం అవుతుంది. నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో అసలు ఏంటి డిఫరెన్స్ అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు, నేను ఇక్కడ కార్డ్స్ లో ఇస్తాను. అండ్ రెండు కస్టమ్ ఓఎస్లే కాబట్టి రెండిట్లో యాప్ లాక్ ఉంటుంది, క్లోన్ యాప్స్ ఉంటాయి, యాప్స్ ని హైడ్ చేసుకోవచ్చు. అండ్ రెండు కస్టమ్ డైలర్ తో వస్తాయి. మీరు కాల్ రికార్డ్ చేసిన అవతలకి వినిపించు. అండ్ ఇంకోటి ఎక్స్ట్రాగా నాకు నచ్చింది ఏంటంటే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. ఒప్పోలో చాలా బాగుంది హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. దీనిలో X-Axis హ్యాప్టిక్ మోటార్ యూజ్ చేశారు. ఫీడ్బ్యాక్ మాత్రం రెండింటిని కంపేర్ చేస్తే చాలా ప్రీమియం గా అనిపిస్తుంది నాకు ఒప్పోలో. దీనిలో కొంచెం తక్కువ అనిపిస్తుంది. అండ్ ఏఐ ఫీచర్స్ కూడా ఒప్పోలో ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఎక్స్ట్రాగా స్నాప్ కీ అని ఇచ్చాడు కదా, దాంతోనే మీరు చేసుకోవచ్చు. లేదా సెటింగ్స్ లోకి వెళ్తే ఒప్పో ఏఐ అని ఉంటుంది, దీంట్లో చాలా ఉంటాయి. అండ్ మైండ్ స్పేస్ అని ఉంటుంది, మీరు ఏమైనా చూస్తున్నప్పుడు క్యాప్చర్ చేసుకుంటే దాంట్లోకి వెళ్తుంది అండ్ అనలైజ్ చేసి పాయింట్స్ కూడా ఇస్తుంది. సో అలా ఫీచర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓవరాల్ గా ఇవన్నీ కన్సిడర్ చేసి నేను ఒప్పోకి సాఫ్ట్వేర్ విషయంలో పాయింట్ ఇస్తున్నాను. ఇంకా ఫైనల్ గా మిగిలి ఉండేది సర్వీస్ సెంటర్స్. మీరు మొబైల్స్ కొన్నారు, కింద పడినా లేకపోతే ఏమైనా ఇష్యూ వచ్చినా మన సర్వీస్ సెంటర్స్ కే కదా వెళ్తాం. ఇక్కడ సర్వీస్ సెంటర్ విషయం ఏంటంటే రెండింటికి ప్రతి దగ్గర ఉంటాయి. చిన్న చిన్న టౌన్ లో పెట్టేసి ఉంటారు, వీళ్ళు సిటీల్లో ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటాయి. సో సర్వీస్ సెంటర్ విషయంలో మీరు రెండింటికి అసలు ఏ ప్రాబ్లం ఉండదు. సో నేను రెండింటికి పాయింట్ ఇస్తాను. ఇది టోటల్ గా కంపారిజన్. ఒకసారి మళ్ళీ నేను ఇక్కడ మీకు డిపార్ట్మెంట్ వైజ్ పాయింట్స్ ఇచ్చే చూడండి. నేను ఇచ్చిన పాయింట్స్ ఇవి నాకు సంబంధించి. మీకు రెండిట్లో ఏ డిపార్ట్మెంట్ లో ఏది బెస్ట్ చూసుకొని తీసుకోండి, మీకు ఏది అవసరం మెయిన్ గా. ఓవరాల్ గా నువ్వేం తీసుకుంటావు అని అడిగితే ప్రస్తుతానికి నేను యూజ్ చేసే మొబైల్ వివోనే, వివో X300 యూజ్ చేస్తున్నాను. కానీ నాకు ఒప్పో నచ్చింది. అది ఎందుకంటే ఒకటి మెయిన్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ యూజ్ చేస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మాత్రం టైప్ చేస్తున్నప్పుడు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ప్రతి దగ్గర నేను హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఫీల్ అవుతున్నాను. సో అది కొంచెం ప్రీమియం గా అనిపించింది. అండ్ ఇంకోటి ఫొటోస్ చాలా న్యాచురల్ గా మరీ ఎక్కువ ఓవర్ గా సాచురేట్ చేయట్లేదు. మొన్నటి వరకు వివోలోనే చాలా బాగా వస్తున్నాయి అనిపించింది. కానీ రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు మాత్రం ఒప్పోలో ఇంకా బాగున్నాయి అనిపించింది. కొంచెం నేచురల్ గా ఉన్నాయి, ఓవర్ గా చేయట్లేదు, అలాని అసలు తగ్గించట్లేదు, మధ్యలో కడుతుంది, మంచిగా కడుతుంది. వీడియోస్ మార్నింగ్ రెండు బాగానే వస్తున్నాయి. నైట్ ఒక్కటి కొంచెం నాకు అటు ఇటుగా అనిపించింది, ఎక్కువ నాయిస్ వస్తుంది. సో అది తప్ప మిగతా అన్నిట్లో నాకు ఒప్పో నచ్చింది. అండ్ ఇంకోటి బ్యాటరీ కూడా ఎక్కువ వస్తుంది కంపేర్ టు వివో. ఎందుకంటే ఇది కాంపాక్ట్ మొబైల్, చిన్న డిస్ప్లే, చిన్న బ్యాటరీ ఇచ్చాడు. ఇది కాంపాక్ట్ కాదు, అటని పెద్దది కాదు, మధ్యలో ఉంటది. ఇప్పుడు కాంపాక్ట్ అంటే దీనిలాగా 6.3 ఇంచ్ ఉంటాయి. మామూలు లార్జ్ రెగ్యులర్ సైజ్ మొబైల్స్ అంటే 6.7 ఇంచ్ ఉంటాయి. కానీ ఇది 6.5 ఇంచ్. అలా 6.7 కాదు, 6.3 కాదు, మధ్యలో ఉంటది. సో అందువల్ల మీకు బ్యాటరీ కూడా ఎక్కువ వచ్చింది దీనికి. ఇవన్నీ నేను కన్సిడర్ చేసి నేనైతే ఒప్పో సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకా మీ ఇష్టం, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఒకటి మళ్ళీ అడుగుతున్నాం అనుకోవద్దు, తలనొప్పిగా ఉంది యాక్చువల్లీ ఇంతసేపు మాట్లాడి పొద్దున్న నుంచి. ఇప్పుడు టైం ఎంత చూపిస్తాను మీకు, చూడండి. నైట్ 2-3 అవుతుంది టైం. సో ప్రజెంట్ టైం ఇది. సో ఇప్పుడు దా చేస్తున్నాం, నిద్ర కూడా పోకుండా నేను. అలా ఉంది, మీకు మొహం కూడా పీక్కోపోయినట్టు అనిపిస్తుంది. సో ఇంత కష్టపడుతున్నాం, మీ సైడ్ నుంచి జస్ట్ సబ్స్క్రైబ్ చాలు, వీడియోని హైప్ చేయండి, కొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా అంత మించి నేను ఎక్కువ మాట్లాడాను, కొంచెం తలనొప్పి అప్పుడే స్టార్ట్ అయినా ఉంది, వెళ్ళి పనుకోవాలి. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.